సార్ ఇప్పుడు ఇంకొకటి సార్ స్టార్టింగ్ ఎంత 400 మెంబర్స్తో స్టార్ట్ చేశారు అంతే సార్ అంతే సార్. అంటే మరి ఇప్పుడు ఇట్లా కమిటీ ఏమైనా చేశారు సార్ అందరూ పీపుల్స్ ఇక జనమే ఏమైనా చేర్చారా జనమే కమిటీ సార్ అంతేం లేదు. అందరూ టీచర్స్ జనం అందరినీ ఏకం చేసిన, పిల్లలు కూడా కమిటీ మెంబర్లే ఇప్పుడు, అట్లేం లేదు. ఎందుకంటే నేను అందుకంటలేను సార్, మళ్ళీ ఒకలాంటి వ్యవస్థను ఇళ్ళకి రావద్దని నేను అంతే. అందరం కుటుంబం ఫస్ట్, అందరం యూనిటీ. నాది బాధ్యతే, నీది బాధ్యత, అందరిది బాధ్యతే. అంతేగాని ఒక నలుగురిది అని అనుకునే వద్దు, అది మంచిది కాదుగా. వీళ్ళు పర్సన్ మీనని అట్లానే వద్దు. నర్సరీ పిల్లగానికి బాధ్యతే, 10th క్లాస్ పిల్లగానికి బాధ్యతే, సార్ది బాధ్యతే, తల్లిదండ్రుల బాధ్యతే, డ్రైవర్ కుటుంబ సభ్యుడే, అందరూ ఈక్వలే. అంతేకాని ఇక మళ్ళీ కమిటీ, ఇక మళ్ళీ ఇదన్నీ అవి వేసిన కమిటీలన్నీ చెడగొట్టేదని చెప్తే ఒక కమిటీ బాగు చేసిన కమిటీ అయితే ఎక్కర్లేదు. అందుకే ఇది ప్రజలది. చెడగొట్టుకున్నా మీరే, బాగు చేసుకున్నా మీరే. నాకా ఏ ఆశ లేనివ్వండి, నాకేం అవసరం లేదు. వచ్చిన ఆలోచన కష్టపడ్డా, కాళ్ళు పట్టినా, ఇలా మీకు నీడనిచ్చినా, మీ పిల్లల కోసం టీచర్లను చూసినా, అవమానాలు భరించినా, ఆర్థికంగా దెబ్బతిన్నా, ఏది జరిగినా ఓర్చుకున్నా, కానీ నలుగురు బతుకుతే చాలు, ఆ ఒక్క తృప్తి చాలు, గంతే. ఆ ఒక్క. ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? నేను 2015లో చేసింది సార్. నేను 2015లో చేసింది సార్. గవర్నమెంట్ నుంచి ఏమన్నా అంటే మన సహకారం లాగా ఏమన్నా అట్లేం లేదు సార్. చేయండి ముందుకు పోండి అన్నట్టు అది మాత్రం ఉన్నది సార్. మాట సాయం చేసిన చాలా మంది ఎంఈఓలు కానీ, రిటైర్ మన టీచర్స్ కానీ అందరూ మేము చేయలేని పని ఇక్కడ జరుగుతుంది, మమ్మల్ని ఎట్లా జనం నమ్ముతలేరు కనీసం. కానీ ఎంతోమంది ఇప్పుడు గౌరవంగా ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్స్ కానీ, గవర్నమెంట్ ఎంతోమంది టీచర్స్ కానీ మాకు గెస్ట్ లెక్చర్ చేయడానికి వస్తాను. వాళ్ళకి రైట్ అనిపిస్తూనే వస్తారు కదా సార్, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే గవర్నమెంట్ లెక్చరర్స్ వాళ్ళు లేదు, రిటైర్ అయిన వాళ్ళు అందరూ, రిటైర్ అయిన వాళ్ళు అందరూ మా 10th పిల్లలకు గెస్ట్ లెక్చర్ చేయడానికి వస్తాను సార్, వాళ్ళు వస్తారు. ఓకే. అంటే పిల్లలు ఇప్పుడు యూకేజీ నుంచి 10th వరకు సార్? ఎట్లా? 10th వరకు సార్, అంతా 10th వరకు సార్. స్టార్టింగ్ నుంచి అట్లేనా లేకపోతే ముందు నుంచే సార్? ఫస్ట్ నుంచే ఇది 10th వరకు అని చేసిన. ఇక మళ్ళీ సగం అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు సార్? మళ్ళీ ఇంకొకటి కాదు సార్, 10th వరకు పెట్టారా? ముందు నుంచే చేసిన సార్. 6 వరకు అట్లా లేదు, అట్లేం లేదు, ముందు 10th వరకు తీసుకొచ్చిన. ఓకే సార్. ఇప్పుడు పిల్లలు స్టడీ కరికులం గురించి చెప్పండి సార్, ఎట్లా అది మరి? ఆ విషయంలో మాత్రం నేను ఇప్పుడు అది ఇంపార్టెంట్ సార్. ఇంత జరిగింది ఓకే సరే, ఒక కొత్త ఆలోచన, కొత్తదనం అన్నీ జరిగిన తర్వాత మరి పిల్లలకు న్యాయం జరుగుతుందో లేదో అది కూడా చూడాలి కదా సార్. సార్ ఇక్కడ ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ కానీ, ఇప్పుడున్న వీళ్ళు కానీ, టీచర్స్ కానీ, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన. అంటే నాతోటి వాళ్ళు ఏదైనా డిస్కస్ చేస్తారు. ఈ నిర్ణయం మేము అనుకున్నాం, ఓకే సార్ బాగున్నది మీరు చేసేయండి. ఈ నర్సరీ పిల్లగానితో కూడా మనం మైక్ బట్టి మాట్లాడించాలి సార్ అని వాళ్ళు అన్నారు. ఇది మంచిది సార్. అంటే ఒకటి డిజైన్ చేశారా సార్? మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళు డిజైన్ చేశారు. మా స్కూల్ మాది ఇట్లుంటుంది అని ముందే డిజైన్ చేసి అందరం కూర్చొని సార్ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు నాకా చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళకి నేను అడ్డుపోవద్దు కాబట్టి నేను వాళ్ళకే ఇక్కడ ఇలా వాళ్ళదే బాస్, అదేం లేదు. వాళ్ళు ప్రతిదీ కూడా బయటికి దీనికి సంబంధం ఉండదు సార్. అక్కడ ఏంది అంటే నేను క్లాస్ రూమ్లోకి పోతానా, నాకు నెల జీతం వస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఉండరు. టీచర్స్ ఎవరు అట్లుండరు. మా పిల్లలే, ఇది మాదే, ఆ ఫీల్ తోటే ఉంటారు. అంతేకాని ఇక్కడ ఏదో మేము ఉద్యోగం, ఎందుకంటే వీళ్ళు ఇంకొకటి, ఇందులో ఫీజు అనే పదం ఒకటి లేదు, ఇందులో మేము ఉద్యోగం చేస్తాను అనే పదం లేదు. ఫీలింగ్ కలగకుండా లేదు. అదే మేము ఏం చేస్తాను అని మా టీచర్లను అడిగితే మా బడి రన్ చేస్తాను అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ బాస్ లేరు కదా. మా బడి రన్ చేస్తాను, మళ్ళీ వాళ్ళ మీద యజమాని ఉండొద్దనే ఇంత తిప్పల పడ్డదే వాళ్ళ మీద యజమాని ఉండొద్దని. మళ్ళీ వాళ్ళు కూడా మేము జీతకాలం అని ఇట్లా ఉండొద్దు, ఏం చేస్తాను అని అడిగితే మా బడి రన్ చేస్తాను మేమని అంటారు వాళ్ళు. అట్లా సార్. ఇప్పుడు సిలబస్ స్టేట్ దా సార్ మరి సెంట్రల్? ఇది స్టేట్ సిలబస్ సార్. మాది స్టేట్ సిలబస్. మా సీనియర్సే కదా వీళ్ళంతా, ఇప్పుడు అంతా 25 years ఎక్స్పీరియన్స్ వీళ్ళది. సార్ వాళ్ళు అంత బాగా అంటే బాగా అన్నట్టు. ఎంతమంది టీచర్స్ సార్? స్టార్టింగ్ ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంతమంది? అప్పుడు 12 members ఉండే సార్, ఇప్పుడు 20 మంది దాకా ఉన్నారు స్టాఫ్ ఇప్పుడు. మళ్ళీ ఇందులో వికలాంగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన సార్. ఒక తలసేమియా పేషెంట్ కూడా ఉద్యోగం ఇచ్చిన, వికలాంగులకు కూడా ఉద్యోగం చెప్పండి సార్ దాని గురించి. వికలాంగులు వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు టాలెంట్ ఉన్నది కానీ శరీరం బాగాలేదన్న ఒక రీజన్ తోటి తీసుకోరు. వీడు ఉంటే మాకు అంత ఇక మాకు అనీజీగా ఉంటుంది, తీసుకోరు. అందుకే నేనేం చేసినానంటే, నీకు వైకల్యం అనేది నీకు అవపడుతుంది కానీ నాకైతే కనపడతలేదు. నీ దగ్గరన విద్య నాణ్యత కనుక మాకు ఇస్తానంటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు గౌరవం ఇస్తా, నీకు పైసలు ఇస్తా, పని చేస్తావా నేనే అడిగినా, చేస్తామని అన్నారు. చేసుకోండి,
ఇప్పుడు మీరు కూడా చూడండి వాళ్ళను, మీకు కనపడతారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు సార్? 4 ఉన్నారు సార్, కానీ ఇద్దరు లేరు. ఇవాళ ఒక ఇద్దరే వచ్చిండు. ఓకే సార్, ఓకే ఓకే. వాళ్ళు భార్యాభర్తలు లేరు, వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళిద్దరు సార్. సార్ ఇంకా ఇది గేమ్స్ ఏమన్నా పెడుతున్నారు? ప్రతిదీ సార్ ఇంట్లో ఒక్కటి ఉన్నది ఒకటి లేదని కాదు. ఎందుకనంటే ఒక కుటుంబంగా ఉన్నప్పుడు మా టీచర్స్ క్రియేటివిటీగా కొత్త కొత్త అన్నీ వాళ్ళు ప్రతి ఒక్కటోటి, ఇంకా పేరెంట్స్ని కూడా పిలిపిస్తారు, వాళ్ళకు కూడా ఆటల పోటీలు పెడతారు. ఇటు పిల్లలు ప్రతిరోజు ఒకటి ఏదో ఒక నాలెడ్జ్ మీద, ఇంకో దాని మీద. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళకు చదువు అనేది ఒకటి సార్. ఇప్పుడు బడికి పోయినోడల్లా కలెక్టరే అయితే మరి వ్యవసాయం ఎవరు చేయాలి? అది మనకు అవసరమే కదా. అది వ్యవసాయానికి కూడా ఒక మనిషి ఉంటాడు, అంటే వాడికి చదువు అబ్బాయి కూడా ఒకటి ఉంటాడు సార్. మరి ఇక అందరు కలెక్టర్లే అయితే మరి ఊళ్ళో ఎవడు ఉండాలి మరిగా? ఇది చిత్రం కదా సార్. కాబట్టి వాళ్ళ ధర్మం మాత్రం కరెక్ట్ చేస్తాను వాళ్ళు టీచర్స్. వాళ్ళు 100% ప్రతి ఒక్క విభాగం, ఇతనికి స్పోర్ట్స్లో ఉన్నదా చెక్ చేయమంట చూస్తారు, ఇంకో ఆర్ట్లో ఉన్నదా, ఇంకో దాంట్లో ఉన్నదా, ఎందుకంటే ఒక్క దిక్కుమాలిన చదివాని కూర్చుంటే మరి వానికి రాదు, వానికి ఇంకో దాంట్లో ఉంటుంది. ఇంకోళ్ళకి అదే మరి వాని టాలెంట్ని ఎట్లా గుర్తించాలి అంటే వీళ్ళు తీయాలి, చూడాలి, వాడిని ఏదో ఒకటి చేయించాలి. వాడిని బొమ్మ గీస్తాడా, వీడు ఇంకోటి చేస్తాడా, మరి అంతే కదా సార్. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు నాటే పెడుతున్నాయంటే సరిపోవద్దు మరి. ఇంత 10 రకాలు వేస్తేనే ఓడిపోతే ఓటి ఉంటుంది. అట్లా అంటేనే అందువల్లనే టీచర్స్ ఏం చేస్తారంటే ఈ పిల్లలకు ప్రతి ఒక్క దాంట్లో చూస్తారు సార్. వీనికి ఆటలలో ఉన్నది, వీనికి మ్యూజిక్లో ఉన్నది, వీనికి ఇది ఉన్నది, ఇట్లా రకరకాలుగా. మరి మన స్కిల్ ఎందుకు తెలియదు కదా సార్ మనకు. అవునవును అట్లా సార్. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఇది టీచర్ల మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఇప్పుడు జీతాలు నెల ఇచ్చారు సార్, ఒకటిసారి 1 ఇయర్ ఇట్లా వాళ్ళు నేను ముందే ఇవ్వమని చెప్తా సార్. ఎందుకంటే అంత ఒక ముందే ఎంత ఖర్చు అవుతుంది అనేది అంత 10 రూపాయలే కదా, ఏం పుట్టినా 5-6 వేలు ఉంటుంది అంతే అందరం కలిస్తే. ఒకవేళ జనం తగ్గేది ఉంటే ఒక 100, 500, 1000 రూపాయలు పెరుగుతుంది, ఇక అంతే సార్. అది ఈ బుక్స్ ఎట్లా సార్? బుక్స్ కూడా ఆయనే ఇక్కడికి వస్తారు సార్. ఏమైనా అవసరం ఉంటే బుక్స్ ఇక్కడికే తెప్పిస్తా. ఓకే సార్. కానీ ఆయన ఏం చేస్తాడంటే మాకు ఏదో ప్రాఫిట్ ఇస్తానంటాడు. ఆ ప్రాఫిట్ ఏంటంటే నాకు స్కూల్ పెట్టము మనకు చదువు రాదా, స్కూల్ పెట్టబోదు నేనేమనుకున్నా అంటే ఏమైనా గింతే కదా అనుకున్నా. పుస్తకాలు అంటే అలా 50%, 60% లాభం అట. నవార్పేటకు 300 రూపాయలట. ఇదేం దోపిడ్రు, కలుగు తక్కువ గుడాలకు ఎక్కువ అన్నట్టు. గింత లాభాలు ఇంకా వీటిలలో ఉన్నాయి. వాడు ఫీజు రూపంలో తింటాడు, ఇలా ఇంకెక్కువ తింటాడు అని ఈ పాపం నేను చేయలేను. కానీ డైరెక్ట్ ఎంత పడితే అంతకు పిల్లలకి ఇచ్చాయి, అది బ్యాడ్జ్ ఎంత పడ్డాక అంతకయ్యి, డ్రెస్ ఎంత పడితే అంతకి అని అన్నీ ఏదొస్తే ఏది దానం ఇచ్చేది లేదు, అట్లా అని లాభం తీసుకునేది లేదు. ఇంకా దానం ఇచ్చినాడంటే నేను అంబానీని కాదు, నేను ఎంతమందికి ఇస్తా? మరి ఏదో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తానా, ఇంత బట్ట అదో ఇస్తా, పుస్తకాలు అంటే ఇస్తా, కానీ అందరికంటే చేయలేను కాదు సార్. అది ఇక మరి మనసున్న మహారాజులు ఉంటే వాళ్ళు చేయాలి. అది ఇది రైట్ అనుకుంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళు చేయాలి. మనం ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునేవి కాకుండా సార్ మీకు డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఏమన్నా వస్తున్నారు సార్? మరి ఈ చిన్న ఇస్తారు సార్, బోర్డులు కొనిస్తారు ఏదైనా. మొన్న మా సార్ పాపం ఇక దేవుడు అనుకోవాలి, ఆయన మనోహర్ సార్ అని అడ్వకేట్, మేడం శ్రీలత, వాళ్ళిద్దరూ హనంకొండ సార్ వాళ్ళది. అయితే శివుడు మా అమ్మది 7వ సంవత్సరీకం, కానీ నాకు ఈ ఎవరినో పిలిచి భోజనం పెట్టుడు కంటే నీ స్కూల్లో ఒక 2 బోర్డులు అన్న కొనిస్తారు, 4 కుర్చీలు అన్న కొనిస్తానని వచ్చి పాప ఒక 5,000 రూపాయలు పిల్లల చేతిలో పెట్టిపోయాడు సార్. నాకు అంతే, ఆ ఒక్క తృప్తి ఉంది సార్ నాకు. సార్ నేను సార్ అందరు కృతజ్ఞత చెప్తాను ఎప్పటిదప్పుడు.